మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాలం హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలకైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని కరుణగరుని హస్తం నీ కుటుంబాలను దీవించునగాక. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సందేశం ద్వారా మీరు దీవించబడుతున్నారని విశ్వసించి ప్రభువుని ఘనపరుస్తూ స్తుతిస్తున్నాం. మీరు మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని అనేకులకు షేర్లు చేసి వాళ్ళు కూడా దీవెనలకు వారసులుగా మార్చండి. అత్యధికమైన దీవెనల చేత మీరు నింపబడతారు. ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అది మన వ్యక్తిగత జీవితంలో ఈ లోకంలో ప్రతి వస్తువు తయారు చేయబడింది. ప్రతి వ్యక్తి, ప్రతి జీవి లోకానికి వచ్చారు. ఎన్ని రకాల జీవాలు, పక్షులు, వ్యక్తులు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ ఎందుకు కలుగు చేశాడు అంటే దాని పని నిమిత్తమే కలుగు చేశాడు. అంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకు మేలు చేసే ఆలోచన కలిగిన వాడు. ఒక్కోసారి మన జీవితాల్లో నష్టాలు, కష్టాలు వాటిల్లినప్పుడల్లా బహుగా బాధపడతాం. అంటే మనకు కార్యాలు జరగటం లేదు అని. కానీ నువ్వు గమనించాల్సింది ఏమిటో తెలుసా? నీ బ్రతుకు 60 ఏళ్ళైనా 120 ఏళ్ళైనా ఆ జీవితంలో ఏమేమి జరగాలో అన్నిటినీ నిర్ణయిస్తాడు. విచిత్రం ఏమిటో చూడండి, పంట పొలాల్లో పురుగు పడుతుంది. కానీ ఎక్కడ లేని పక్షులు వస్తాయి. వచ్చి ఆ పురుగులన్నీ తిరిగిపోతాయి. నువ్వు వలేసి పురుగులను పట్టలేవు, మందేసి చంపలేవు, ప్రయాసపడ్డా చేయలేవు. కానీ పక్షులు దండుగా వచ్చాయే, ఆ పంట పొలాల్లో ఉన్న పురుగులన్నీ తిరిగిపోయాయి. నీ జీవితంలో నీకు ఎప్పుడు పురుగు అవసరమో, నీ పంట ఎప్పుడు కాపాడాలో కూడా ఆయన ఆలోచన కలిగిన వాడేగా. అంత ఉన్నత ఉద్దేశంలో ఉన్నవాడు నిన్ను ఒంటరిగా ఎందుకు విడిచిపెడతాడు? అందుకే మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం ఏమి రాయబడింది తెలుసా? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. మళ్ళా చదువుతాను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. ఎఫెసీ 1:6వ వాక్యం. ఈ వాక్యం విన్నప్పుడు మనను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఏదో ఉన్నత ఉద్దేశమేగా. నువ్వెంత, నేనెంత, మన ఆయుష్ ఎంత, మన బ్రతికి ఎంత, మన ఓపిక ఎంత? మనం నీటి బుడగలడాడం, ఓ రకంగా సాగిపోయే నీడలాంటి వారం. మన జీవితంలో నెమ్మది క్షేమం ఎరగని వారం. అన్ని రంగాల్లో ఓడిపోయిన వాళ్ళం, సాధిద్దామనుకుని పతనమైన వాడు. నేను అతిశయించడానికి ఆధారం లేని వ్యక్తిని అని నాకు, నీకు, మీకు తెలుసు కదా. మరి అట్లప్పుడు ఇంత బలహీనమైన ఘటాన్ని ఎందుకు ఎన్నుకున్నాడట? మనం అనుకుంటాం నేనెందుకు పనికొస్తానని. ఆయన అంటాడు, పరిశుద్ధుల్లో నీ ఉండాలని, యేసుతో ఏలేవాడిగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులో జ్యేష్ఠుడిగా ఉండాలని. అబ్బా, ఎన్ని ఆలోచనలండి! అందుకు మట్టిఘటమైన నిన్ను ఎన్నుకున్నాడు. చాలాసార్లు నేనేదో పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళని చదివించి ముగించి నా జీవితం ముగించడం కాదుగా. నువ్వు సమాజంలో దేవుని చేత వాడబడే సాధనంగా ఉంటావు. ఒక్కసారి నత్తివాడు ఎందుకు పుట్టాడు అని అడిగితే నత్తివాడు అంటాడు, నేను ఎందుకు పనికిరానయ్యాను. ఆయన అంటాడు, నువ్వు జనములను నడిపిస్తే నాయకుడు అవుతావు. ఏ జలములు నిన్ను ముంచాయో ఆ జలాలను పాయలు చేయగలుగుతావు. అందుకు నేను నిర్ణయించి ఆ జనాంగాన్ని పాపపు ఊబిలో నుంచి నడిపించి ఎర్ర సముద్రం దాటించి పరమకానానికి నడిపిస్తూ దేవుని చేతిలో నత్తివాడు నరహంతకుడు ఎంత ప్రయోజకుడయ్యాడు. అదే మాట మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా. నేను అనామకుడిగా కానీ, కుంటివాడిగా కానీ, గుడ్డివాడిగా కానీ, అందగాడిగా కానీ, తలాంతులున్న వ్యక్తిగా కానీ పుట్టిస్తే అతిశయపడబాకు. నీ ద్వారా ఏదో కార్యం ఉంది, అది చేపిస్తాడు. కనుక మన వ్యక్తిగత జీవితంలో కళ్ళ ముందు ఎంతమందిని చూస్తున్నా, ఒక్కొక్క గుడ్డివాడు తన జీవితంలో చదువుకుని ఆ తర్వాత అనేక గుడ్డివారికి చదువును నేర్పించే వ్యక్తులుగా మారి వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతున్నారు. గుడ్డివాడిగా కలుగు చేసి దేవుడు సంతోషించడం కాదు, నీ వలన మహిమగలిగిన కార్యాలు జరగాలి. నాకు గుడ్డివాడు బాగా తెలుసు, అతను బాగా పరిచేస్తాడు. అతను పాడిన తర్వాత తన వెనుకున్న జనాన్ని నడిపిస్తాడు. ఆ సేవకుని నేను చాలాసార్లు కలిసేవాడిని. కానీ కళ్ళుండి అన్ని అవయవాలుండి చేసే పరిచర్య కంటే అతని దగ్గర సేవకులు ఎక్కువగా ఉండి బలంగా వాడబడుతూ తయారయ్యారు. మరి కళ్ళున్న వాళ్ళు చేయలేని పని చేశారే. కారణం దేవుడు అతనికి కృపించి ఆ పని కొరకు నియమించాడు. కనుక దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి, భూమి మీద ఆయన కార్యాలను నీ ద్వారా జరగాలి, నీ వలన ఆయనకు మహిమ కలగాలి. రెండవదిగా
పరసంబంధమైన బహుమానాలకు కానీ, సింహాసనానికి కానీ, ఉన్నతమైన దర్శనం కలిగిన పునాదుల గల పట్టలో చేరడానికి కానీ దేవుడిని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడితే జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడతావు. కృంగిపోబాకు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును గమనించి అడుగులు వేయి. అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు బిడ్డలను దీవించండి అయ్యా. ఆశీర్వదించి రెక్కల నెడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగచేసి మహిమ పొందండి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి. మరొక్కసారి దండం పెట్టి చెబుతున్న కుటుంబీకులను దీవించండి. పెద్దలను ఆశీర్వదించండి. చదువు రంగం, ఉద్యోగ, వ్యాపారం, అలాగే రక్షణ భాగ్యం, ఆ ఇంటి వారి క్షేమం కలుగచేసి రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.